జంపింగ్ జపాంగ్స్ జితేందర్ రెడ్డి వెంటనే అటు పోయిండు, లేకపోతే ఫస్ట్ దయాకర్ వరంగల్ ఎంపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు, దానము నాయందరు, ఇట్లా అనేక మంది, గుత్తా సుఖేందర్ రెడ్డి మండల్ చైర్మన్ ఉండి అనే రేవంత్ రెడ్డి పాలన బాగుంది, బీఆర్ఎస్ నిర్మాణం లేని పార్టీ. మరి బీఆర్ఎస్ ట్యాంక్ డ్రై అయిపోతుంది కదా. అవును, మళ్ళీ మనం నీళ్ళ అంశమే కంపేర్ చేస్తే బీఆర్ఎస్ ట్యాంక్ డ్రై అయిపోతుంది కంప్లీట్గా. అవును, సో మనం కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి అంటే గ్రీనర్ ప్యాస్చర్స్లో ఉంటే బెటర్ కదా. అవును, ఒక చోట ఎండిపోతున్నప్పుడు మనం గ్రీనర్కి మూవ్ అయిపోవాల్సిందే. ముఖ్యంగా ఫాలోవర్స్కి చాలా ట్రబుల్ ఉంటుంది. అవును, ఒకప్పుడు మీరు పవర్లో ఉన్నప్పుడు, సతీష్ పవర్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన ఫాలోవర్స్, చాయ్ తాగి టిఫిన్ తిని బిర్యానీ తాగి మందు కొట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు డ్రై అయిపోతే ఇబ్బంది కదా. పవర్లో ఉంటేనే మీరు జనాలు మీ దగ్గరకు వస్తుంటారు, ఫంక్షన్లు అవుతుంటాయి, దావతల కన్నా పోవచ్చు కనీసం మినిమం. ఎక్స్ట్రాక్షన్ కాకపోయినా, అది కాకపోయినా, దౌర్జన్యం కాకపోయినా దావతలన్నా పిలుస్తారు కదా పవర్లో ఉంటే. ఆ దావత్కు 10 మంది పోవచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, రావచ్చు. ఎవడైనా పవర్ ఉన్నవాడు ఏమంటే తిరుగుతారు, వీళ్ళందరూ కూడా ప్రెషర్ చేస్తారు. ఎందుకు అన్న పిలుస్తున్నాడు కదా రేవంత్ అన్న, మనం పోవచ్చు కదా, మనకు తెలిసినవాడే, నేను తీసుకుపోతా అని. అదొక కష్టమైనటువంటి మాట. ఇవాళ రేపు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నట్ట. ఇప్పుడు మీ దగ్గర పవర్లో ఉన్నప్పుడు మీ దగ్గర సెక్యూరిటీగా నేను పనిచేశాను. అవును, ఇప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిపోయాము. ఓకే సార్ నేను అపాయింట్మెంట్ ఇస్తాను, మీరు రండి, మీరు కల్పిస్తాను మేము మిమ్మల్ని. ఆ లెవెల్లో పర్కులేట్ అయిపోయి ఉంది. బట్ హౌ లాంగ్, ఎప్పటి వరకు ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడో తెలియదు అంటున్నారో, మళ్ళీ కేసీఆర్ మళ్ళీ పవర్లోకి వస్తాడని సోషల్ మీడియా వాళ్ళు రాయటం మొదలుపెట్టారు. పంచాంగాల్లో వాళ్ళు చెప్తున్నారు ఈయన స్టార్స్ బాగున్నాయి, ఆయన స్టార్స్ బాగలేదు, కేసీఆర్ మళ్ళీ పవర్లోకి వస్తాడని చెప్తారు. అది కొంత రిమోట్ ఛాన్సెస్ ఫ్యాక్చువల్గా చూస్తే కానీ, బట్ సోషల్ మీడియాలో జనంలో మానసికంగా అదొక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ మధ్య వచ్చిన కొత్త జ్యోతిష్కుడు ఏ పేరు, కరణ్ ఆయన పేరేంటి అండి, పూజలు చేస్తూ సినిమా వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బతుకుతారు, అది నేను ఎప్పుడే చెప్పేశానని. వేణుస్వామి చెప్పేస్తున్నాడు మళ్ళీ ఆయనకి ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వేణుస్వామి కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన ప్రిడిక్షన్తో పాటు చాలా ప్రిడిక్షన్స్ ఫ్లాప్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ విషయంలో కేసీఆర్ గెలుస్తాడు అని అందరూ బ్లాంకెట్గా చెప్పారు. ఏ జ్యోతిష్యుడు కూడా కేసీఆర్ ఓడిపోతాడని చెప్పలేదు. భయపడ్డారేమో ఏదన్నా కానీ. మీరు జ్యోతిష్యం చెప్తున్నప్పుడు ఒక సైన్స్ పరంగా చెప్పాలి. ఇప్పుడు నేను కేసీఆర్ ఫాలోవర్నే, కానీ ఉన్న విషయం చెప్తున్నాను. బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదంటే బాగాలేదనే చెప్పాలి, కానీ లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది, రేపు పొద్దున మా కేసీఆరే మళ్ళీ సీఎం అవుతాడు అట్లా చెప్తే ఎవడన్నా అవుతాడు. వచ్చే ఫలితాలను బట్టి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఫలితాలను బట్టి 3 పార్టీల భవితవ్యం దాదాపుగా లెక్క తేలిపోయే అవకాశం. 3 పార్టీలు కాదు, 2 పార్టీల భవితవ్యం. బీజేపీ బాగానే ఉంటుంది. ఒకవేళ బీజేపీకి ఇక్కడ ఏమి రాకపోయినా సెంట్రల్లో పవర్లోకి వస్తుంది, అది ఎట్లా ఉన్నది అట్లానే ఉంటుంది. మోడీ ఉంటాడు, మన కిషన్ రెడ్డి ఉంటాడు, మనకేమి అది దానికి ఏమి పెద్ద ఫరక్ పడదు. అంతే. సౌత్లో పుష్ చేసినా, సౌత్లో బీజేపీ రాకపోయినా నేషనల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంటే వస్తుంది. బీజేపీకి తెలంగాణలో రాకపోయినా ఏమీ ఫరక్ పడేది లేదు, ఆంధ్రలో రాకపోయినా ఏమీ ఫరక్ పడేది లేదు. అయితే వాళ్ళు అనుకున్న విషయాన్ని, ఎయిమ్ని సాధించలేదు అనే ఒక ఫీలింగ్, సౌత్లో మనం పుష్ చేశాము కానీ రాలేదు అని ఆ ఫీలింగే ఉంటుంది తప్ప, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ఏ పవర్లోనే ఉంటాడు, అదే నడుస్తుంది, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. అదే కిషన్ రెడ్డి, అదే డాక్టర్ లక్ష్మణ్, అదే చిక్కడపల్లి, అదే నడుస్తూ ఉంటుంది. దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు బీజేపీకి సంబంధించి. కానీ కాంగ్రెస్ భవితవ్యానికి తెలంగాణలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి లీడర్షిప్ సక్సెస్ఫుల్గా అప్పుడు ఏదో ఫ్లూక్లో వచ్చేసింది, కేసీఆర్ మీద కోపంతో వచ్చింది, రేవంత్ రెడ్డి మీద ప్రేమతో రాలేదు. ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా అని. అట్లా బీజేపీకి అయితే ఏం ఫరక్ పడదు, బీఆర్ఎస్కి ఎట్లాగూ ఫరక్ పడుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా పోయింది, ఇప్పుడు కూడా రాలేదు, కవితను కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇక భవిష్యత్ ఏంటో, పార్టీ ఉంటుందా ఉండదా, ఢిల్లీలో ఏమో ఆఫీసులు కొన్నారు, మహారాష్ట్రలో కూడా ఆఫీసులు కట్టారు, మరి నేషనల్ లెవెల్లో పోతామన్నారు, నేషనల్ లెవెల్లో ఊసులు లేదు, ఆఫీసులన్నీ తాళాలు పడుతున్నాయి. ఏంటి పరిస్థితి అనేది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉంటుంది తప్ప బీజేపీకి అయితే వచ్చినా రాకపోయినా వచ్చితే సంతోషం, బ్రహ్మాండం, ఇంకా బ్రహ్మాండం, 400 దాటాం, 410 వచ్చినాయి, సర్వే రైట్ అయింది, దక్షిణాదిలో మాకే ఉంది, మోడీ ఎక్కడ సేమ్ అనేది వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం. కంట్రీ వైడ్ గా దేర్ ఇస్ ఏ జనరల్ ఎక్కువ కీన్ గా ఉండేది మాత్రం టీఆర్ఎస్ పరిస్థితి, అంటే బీఆర్ఎస్ పరిస్థితి. వాళ్ళు కనుక 1-2 కూడా రాకపోయింటే మాత్రం భవిష్యత్తు కొంత చాలా కొంత ఏం కాదు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక సీట్ కూడా రాలేదు,
తెలంగాణ స్టేట్ తీసుకొచ్చిన మహానుభావుడు, ఆయన పార్టీ పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళ అమ్మాయి క్రైసిస్లో ఉంది, పార్టీ అంతా క్రైసిస్లో ఉంది, పార్టీలో ఎవరు పోటీ చేయట్లేదు, దాని గురించి డెఫినెట్గా ఆలోచిస్తారు. ఒక్క సీట్ కూడా రాకపోతే పార్టీ మిగిలే పరిస్థితి ఉండదు నాయకులు. కాంగ్రెస్ అంటారా, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ రాదు కాబట్టి నితీష్ కానీ, వీళ్ళు కానీ, కేజ్రీవాల్ కానీ, మమతా కానీ వాళ్ళందరూ దూరం వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలిసి ఇది అయ్యే పని కాదు, రాహుల్ గాంధీతోనే అయ్యేది కాదు అని వాళ్ళకి తెలిసే ఎవడంతటా దూరం ఉంటున్నారు. కొంతమేరకు బ్యాక్గ్రౌండ్లో మిగతా సెకండ్ రంగ్ లీడర్స్ తోని బీజేపీలో టచ్లో కూడా ఉంటున్నారు. బీజేపీలోకి రాలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళే అటు పోతున్నారు. నిన్న కేజ్రీవాల్కి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందంటేనే నాకు కొంత డౌట్గా ఉంది. దేర్ కుడ్ బి సమ్ అండర్స్టాండింగ్. డైరెక్ట్గా ఓపెన్గా జనాల ముందు కాకపోవచ్చు కానీ కవిత అరెస్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆయన అరెస్ట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ స్టెప్లో అరెస్ట్ చేస్తూ ఉంటే నిన్న బెయిల్ ఎందుకు ఇవ్వాలి? నిన్న బెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఈవెన్ అరెస్ట్ చేసే రోజే ఆయనకి బెయిల్ ఎందుకు ఇవ్వాలి? యాంటిసిపేటరీ బెయిల్ 2 అంశాలలో బెయిల్ ఇచ్చారు. సో ఇట్ కుడ్ బి అన్ అండర్స్టాండింగ్. బహుశా నితీష్ లెవెల్లో అండర్స్టాండింగ్ అయినప్పుడు కేజ్రీవాల్ ఎంత, ఢిల్లీ ఎంత, కానీ ఇప్పుడు ఎవరైనా మోడీ చల్లని చూపులు ఉండాల్సిందే, లేకపోతే కష్టం. ఇప్పుడు బాబు లాంటి వాడు పోయి సరెండర్ అయ్యి, కొంతమంది అయితే అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడని చెప్తున్నారు. మనమైతే చూడలేదు. నిజంగా కాళ్ళ మీద పడ్డాడా చంద్రబాబు నాయుడు? అలాంటి పర్సనాలిటీ పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటి నుంచో అయితే జాయిన్ అయిపోతేనే నేను పవర్లోకి వస్తాననేది ఉంది. అది సాధించాడు, ఆ రూట్లోనే ఉన్నాడు కూడా. తప్పనిసరి పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.